Hello friends, I am Ismail, lecturer in computer science. In this video, let us discuss about benefits of inheritance. Inheritance in C++, it is a process in which one object acquires all the properties and behaviors of its parent object automatically. ఎలాగైతే మనం మన పేరెంట్స్ నుంచి జీన్స్ని ఇన్హెరిట్ చేసుకుంటామో అలాగే ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి దాని ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని వేరొక క్లాస్లో మనం ఇన్హెరిట్ చేసే ప్రాసెస్నే ఇన్హెరిటెన్స్ అంటాం. In C++, the class which inherits the members of another class is called derived class, and the class whose members are inherited is called base class. ఆల్రెడీ ఉన్న క్లాస్ని మనం బేస్ క్లాస్ అంటాం. ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి వేరొక క్లాస్ని డిరైవ్ చేసినప్పుడు ఆ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటాం. Let us discuss some of the benefits of inheritance. One of the key benefits of inheritance is to minimize the amount of duplicate code in an application by sharing common code among several subclasses. సో ఆల్రెడీ ఉన్న కామన్ కోడ్ని షేర్ చేయడం ద్వారా అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా మనం అక్వైర్ చేసుకోవడం ద్వారా సబ్ క్లాసెస్లోకి అక్వైర్ చేసుకోవడం ద్వారా తిరిగి మళ్ళీ మనం సబ్ క్లాసెస్లో అదే కోడ్ని రాయాల్సిన అవసరం ఉండదు. మనం దీనివలన డూప్లికేట్ కోడ్ని మినిమైజ్ చేయవచ్చు. నెంబర్ 2, inheritance can also make application code more flexible to change because classes that inherit from a common superclass can be used interchangeably. మనం ఒక క్లాస్ నుంచి ఎన్ని సబ్ క్లాసెస్నైనా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. సో మనం ఒక క్లాస్ నుంచి ఎన్ని సబ్ క్లాసెస్నైనా డిరైవ్ చేసినప్పుడు ఆ సబ్ క్లాసెస్ని కావలసినప్పుడు మనం అప్లికేషన్లో ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు, యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Number 3, reusability. Facility to use public methods of base class without rewriting the same. సో సబ్ క్లాసెస్లో మనం ఆల్రెడీ ఉన్న పేరెంట్ క్లాస్లోని పబ్లిక్ మెథడ్స్ని మళ్ళీ మనం రీరైట్ చేయకుండా డైరెక్ట్గా సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్తో పబ్లిక్ మెథడ్స్ ఆఫ్ ది బేస్ క్లాస్ని కాల్ చేసి రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, ఎక్స్టెన్సిబిలిటీ. ఎక్స్టెండింగ్ ది బేస్ క్లాస్ లాజిక్ యాజ్ పర్ బిజినెస్ లాజిక్ ఆఫ్ ది డిరైవ్డ్ క్లాస్. సో మనం అవసరమైతే బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ డిరైవ్డ్ క్లాస్లో వాటిని మార్చుకోవచ్చు. ఎక్స్టెండింగ్ అంటే వాటికి ఉన్న ఫంక్షనాలిటీని మనం ఎక్స్ట్రా కోడ్తో యాడ్ చేసి పెంచుకోవచ్చు. సో ఇది ఎక్స్టెన్సిబిలిటీ మెకానిజం. నెంబర్ 5, డేటా హైడింగ్. Base class can decide to keep some data private so that it cannot be altered by the derived class. మనం బేస్ క్లాస్లో ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ద్వారా మనకు కావాల్సిన డేటాని హైడ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ద్వారా స్పెసిఫై చేసిన డేటా మెంబర్స్ డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ కావు. సో దీని ద్వారా మనం డేటా హైడింగ్ని అచీవ్ చేయొచ్చు. Number 6, overriding. With inheritance, we will be able to override the methods of the base class so that meaningful implementation of the base class method can be designed in the derived class. ఇన్హెరిటెన్స్ ద్వారా మనం బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని డిరైవ్డ్ క్లాస్లోకి డిరైవ్ చేసుకున్నప్పుడు వాటిల్లో కొన్ని మెథడ్స్ని మనం అవసరమైతే వాటి డెఫినేషన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. అంటే మెథడ్ హెడింగ్ అలాగే ఉంటుంది, రిటర్న్ టైప్ సేమ్ ఉంటుంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, పారామీటర్స్ లిస్టు సేమ్ ఉంటాయి, కానీ బాడీ ఆఫ్ ది మెథడ్ని మనం చేంజ్ చేస్తాం. దీన్నే ఓవర్ రైడింగ్ మెకానిజం అంటారు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆర్ కోడ్ రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ. లెట్స్ టేక్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ మనం హ్యూమన్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. హ్యూమన్ అనే క్లాస్కి ప్రాపర్టీస్గా హైట్, వెయిట్, కలర్ అనేటివి ఉంటాయి. సో హ్యూమన్ ఫంక్షనాలిటీస్ ఏముంటాయి? ఈటింగ్, స్లీపింగ్, డ్రీమింగ్, వర్కింగ్, ఇలా వీటిని బిహేవియర్గా తీసుకోవచ్చు. నౌ వీ వాంట్ టు క్రియేట్ మేల్ అండ్ ఫీమేల్ క్లాసెస్. దీస్ క్లాసెస్ ఆర్ డిఫరెంట్, బట్ సిన్స్ both male and female are humans,
they share some common properties and behaviors, so they can inherit those properties and functionality from human class, and rest can be written in their class separately. సో హ్యూమన్ క్లాస్ నుంచి మనం మేల్ క్లాస్లోకి ఫీమేల్ క్లాస్లోకి కామన్ ప్రాపర్టీస్ని డిరైవ్ చేసుకుంటాం. మేల్ క్లాస్లో మేల్ పర్సన్ చేసే యాక్టివిటీస్ని సపరేట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఫీమేల్ క్లాస్లో ఫీమేల్ పర్సన్ చేసే యాక్టివిటీస్ని సపరేట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. This approach makes us write less code as both the classes inherited several properties and functions from base class. Thus, we did not need to rewrite them. Also, this makes it easier to read the code. So, ఈ ప్రాసెస్లో మనం ఆల్రెడీ ఉన్న హ్యూమన్ క్లాస్లో నుంచి చాలా వరకు ప్రాపర్టీస్ని ఫంక్షనాలిటీని డిరైవ్ చేసుకుంటాం కాబట్టి మేల్ క్లాస్లో ఫీమేల్ క్లాస్లో మనం వాటిని మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ కావాల్సిన ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనకు దీనివలన కోడ్ని రీడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.